ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 9. ప్రార్థనాపూర్వకమైన అంతరంగ శోధన. మీ ఆత్మయు జీవమును శరీరమును నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. 1 దశలోనిక 5:23. మీ ఆత్మయు సంపూర్ణముగాను. పరిశుద్ధాత్మ మన అంతరంగంలోని అగాధ స్థలాల్లో మహత్యపూర్వకమైన మరియు సంపూర్ణమైన కార్యాన్ని జరిగిస్తాడు. మన అంతరంగము మనకే దుర్గాహ్యము. కీర్తన 130 చదవండి. కీర్తన రచయిత భావాన్ని సరళమైన మాటల్లో చూద్దామా? యెహోవా, నీవే దేవుడవు. ప్రభాతములో నిశీధంలో నీవున్నావు. పర్వత శిఖరాల్లో సాగర తరంగాల్లో నీవున్నావు. నిన్ను తప్పించును గనుక నేను గగనానికి ఎగరలేను, జలది అగాధాల్లోనికి ఈదలేను. అందవు నీ తలపులు నా మస్తిష్కానికి. నేను వీక్షించలేని స్వప్నాలెన్నెన్నో. నాలోని లోతుల్ని నే గాంచలేను. నా దేవా, నీవే నన్ను పరిశోధించు. మన ఊహకందని విధంగా దేవుడు మన ఆలోచనల చుట్టూ మన చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరిచి కాపాడుతాడని నమ్ముతున్నావా? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7 అని బైబిల్ సెలవిస్తుంది. మితిమీరిన పాపాలతో మొద్దుబారిన వ్యక్తి ఏదు పాపమో తనకు తెలియదంటాడు. కేవలము తెలిసి చేసిన పాపాలకైనా శుద్ధీకరణ కాదు, మనమును వెలుగులో నడిచిన యెడల. యోహాను 1:7. మన హృదయాంతరాలలో ఉన్న ప్రతి పాపము శుద్ధీకరింపబడుతుంది. యేసుక్రీస్తును ఆదరించి బలాన్నిచ్చిన ఆత్మ నేడు మన అంతఃకరణాన్ని కూడా ఆదరించి బలాన్నిస్తాడు. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించిన మహాద్భుతమైన శుద్ధీకరణ మన శరీరాత్మలను యేసు రాకడ వరకు నిర్మలమైన నీతి న్యాయాల్లో పరీక్షించుగాక. మనమిక దేవుని దృష్టిలో నిందాస్పదులము కాదు. దేవుని మహోన్నత సత్యాల్ని ధ్యానించడానికి మన మనస్సుల్ని సమాయత్తం చేద్దాం.